అందరికీ నమస్కారం. జ్యోతిష్య దృష్టి ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్లో ఉన్న మీ జీవితం ఒకసారి రావడంతో ఈరోజు దూసుకుపోతుంది. అవును, ఈరోజు మీకు అన్ని శుభవార్తలే అందుతాయి. మరియు మీ జీవితంలో ఒకసారి ఎంట్రీ కూడా ఇస్తుంది. ఈరోజు మీరు ఒక సమాచారాన్ని అందుకోవడం ద్వారా మీకు శుభం కలుగుతుంది. పని సులభంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు సమయాన్ని ప్రకారం పని చేయాల్సి వస్తుంది. ఆదాయం కూడా మంచిగా ఉంటుంది. సమయానికి పని జరిగిపోతుంది. ఈరోజు కొత్త లాభదాయకమైన పరిచయాలు కూడా కొన్ని ఏర్పడతాయి. ఇక ఎవరైతే ప్రేమలో మునిగి ఉన్నారో వారికి ఈరోజు అసలు సమయం అనేది కనిపించదు. ఈరోజు మీరు భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ ఈరోజు చక్కగా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశంలో గడపడం వంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఉద్యోగంలో అధికారి నుండి దూరంగా ఉంటేనే మేలు. మీరు ఈరోజు మౌనంగా ఉంటే ఇంకా మంచిది. ఉద్యోగం చేసేటటువంటి ప్రదేశంలో ఇక అధికారుల మాట పట్టింపులు రాకుండా ఉంటాయి. మీరు మీ నుండి శత్రువులు ఈ విధంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి మీరు ఈ హాని ఈ నుండి దూరంగా ఉండటానికి మౌనంగా ఉంటే మీకు ఎటువంటి హాని అనేది తరిచేరదు. ఈరోజు మీ యొక్క ప్రవర్తన చాలా మెచ్చుకోవాలనేవి అందుకోవడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఈరోజు మీ కుటుంబ సభ్యులు సంతోషపెట్టే కార్యక్రమాలు కూడా మీరు చేస్తారు. మీ యొక్క భార్య పిల్లలను బయటకు తీసుకొని వెళ్ళి ఆహ్లాదకరమైనటువంటి సాయంత్రం గడిపే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ఈరోజు బయట ఆహారం సేకరించేటటువంటి విషయాలు కూడా కొన్ని జరుగుతాయి. మీరు మీ యొక్క స్నేహితులతోటి కూడా ఎక్కువగా సమయం గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు. స్నేహితుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కార దిశగా సాగుతాయి. ఈరోజు ముఖ్యంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. అనవసరమైన విషయాలలో తల దూర్చకండి. ఈరోజు మీరు చూసినట్లయితే తెల్లవారుజామున లేచి తలను స్నానం చేసి పూజ చేసి సూర్యుడు రాక మునిపే 11 బిర్యానీ ఆకులను తీసుకొని వాటి మీద మీ యొక్క కోరికలను రాసి ఆకులను అగ్నితో కాల్చేసి ఆ పౌడర్ను చక్కగా ఒక పేపర్లో మూట కట్టేసి దాన్ని చక్కగా ప్రవహించే నీటిలో పరవేయడం ద్వారా మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగించబడి మీ కోరికలు చక్కగా నెరవేరుతాయి. ఆ తర్వాత మీరు చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయండి. శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.